నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. అధికారానికి దూరమైన తర్వాత కేసీఆర్ పైన బీఆర్ఎస్ నాయకులలో క్యాడర్లో పూర్తిగా అసంతృప్తి నెలకొంది. అధికారంలో ఉన్నప్పుడు నాయకులను కార్యకర్తలను కలిసేందుకు అసలు అవకాశమే ఇవ్వరనే వ్యతిరేకతను మూటగట్టుకున్న గులాబీ బాస్ చీఫ్ కేసీఆర్ ఓడిపోయిన తర్వాతైనా అందుబాటులో ఉంటారని, సమస్యలను తెలుసుకుంటారని అందరూ భావించారు. కానీ అలా ఊహించిన పార్టీ క్యాడర్కు కార్యకర్తలకు కూడా పూర్తి నిరాశ ఎదురైంది. వారంలో 2-3 రోజులు తెలంగాణ భవన్లో అందుబాటులో ఉంటా అని చెప్పిన కేసీఆర్ పూర్తిగా ఓడిపోయిన తర్వాత ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. మొదట్లో కేవలం 4-5 నియోజకవర్గాల నేతలతో సమావేశమై చర్చలు జరిపిన గులాబీ అధిపతి ఆ తర్వాత సమావేశాలకు పూర్తిగా పులి స్టాప్ పెట్టారు. త్వరలోనే మళ్ళీ కలిసేందుకు నియోజకవర్గాల వారీగా షెడ్యూల్ ప్రకటిస్తానని ఆ పార్టీ వర్గాలు చెప్పినప్పటికీ అలాంటి ప్రయత్నాలేవి జరిగిన దాఖలాలు అయితే కనిపించడం లేదు. దీంతో పార్టీలో అసలు ఏం జరుగుతుంది అనే ఆందోళన క్యాడర్లో మొదలైందని చెప్పుకోవాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆ సమయంలోనే తెలంగాణ భవన్లో కేసీఆర్ వారంలో 2 రోజులు అందుబాటులో ఉంటానని, అక్కడే తనను కలవడానికి వచ్చిన క్యాడర్ను కలుస్తానని, సమస్యలను తెలుసుకుంటానని గతంలో పార్టీ వర్గాలు కూడా వెల్లడించాయి. అది ప్రకటించి ఇప్పటికీ నెలలు గడుస్తున్నా నేటికి కూడా అది కార్యరూపం దాల్చలేదు. దీంతో క్షేత్రస్థాయిలో వివరాలు ఎవరికి చెప్పాలో తెలియక నాయకులతో పాటు అటు క్యాడర్ కూడా పూర్తిగా ఆందోళనలో పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ వారీగా సమావేశాలు నిర్వహించి ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా అట్లీస్ట్ 7-8 సీట్లు పార్లమెంటు సీట్లు గెలుస్తానని, అటు రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ కూడా కేంద్రంలో అట్లీస్ట్ 7-8 సీట్లు వస్తే కనుక అటు కేంద్రంలో చక్రం తిప్పొచ్చు అని భావించిన కేసీఆర్ ఎప్పుడు భారీ బహిరంగ సభలు కాకుండా ఈసారి క్యాడర్లో కలవడానికి ముఖ్యంగా అటు కార్నర్ మీటింగ్లను వాటిని ఏర్పాటు చేసుకుంటూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు అయితే చేశారు. కానీ ఆ తర్వాత 2-3 పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మీటింగులు పెట్టినప్పటికీ కూడా ఆ తర్వాత వాటికి పూర్తిగా పులి స్టాప్ పెట్టారని మనకైతే అర్థమవుతుంది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ కూడా ఘోర ఓటమిని చవి చూసింది. గతంలో చూసుకుంటే గులాబీ పార్టీకి అట్లీస్ట్ 2-5 సీట్లైనా దక్కుతాయని అటు రాజకీయ వర్గాలు కూడా విశ్లేషించుకున్నాయి. కానీ బీజేపీకి 8, కాంగ్రెస్కు 8 సీట్లు ఇచ్చిన ఓటర్లు బీఆర్ఎస్కి మాత్రం 0 సీట్లతో ఈసారి సరిపెట్టారు. దీంతో జూన్ చివరి వారంలో, జూలై మొదటి వారంలో 4-5 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఇక నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట నియోజకవర్గాలతో పాటు మరికొన్ని సెగ్మెంట్ నేతలతో మాట్లాడి పలు అంశాలను కూడా సేకరించి ఆ తర్వాత ఆరోగ్యం సహకరించడం లేదని, ఎవరు పడితే వారు రావద్దని, నియోజకవర్గాల వారీగా సమాచారం మేము పంపిస్తామని, వాళ్ళు పంపిన వారు మాత్రమే వచ్చి కలవాలని అప్పట్లో పార్టీ వర్గాలు సూచించాయి. అయితే ఇప్పటి వరకు ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని బీఆర్ఎస్ క్యాడర్తో పాటు నాయకులు కూడా అనుకుంటున్నారు. దీంతో సమస్యలను చెప్పుకుందామని, క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు అనుసరిస్తున్న విధానాన్ని కేసీఆర్కు వివరిద్దామని భావించిన వారికి పూర్తిగా నిరాశ ఎదురవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు నాటికైన పార్టీ తిరిగి గాడిలో పడతారని, బలోపేతం చేస్తారని భావించిన వారికి కూడా బంగుపాటు తప్ప ఇంకేమీ మిగలలేదు. ఇక పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని, కలుద్దామని వెళ్ళిన కార్యకర్తలను కూడా సైతం ఆయన అందుబాటులోకి రావడం లేదనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కొంతమంది కీలక నేతలకే అపాయింట్మెంట్ ఇస్తున్నారని, అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని పలువురు నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇక ఇప్పటికైనా ఓటమితో అయినా మారుతారని చాలామంది భావించినప్పటికీ కూడా ఎలాంటి మార్పు రాలేదని, బడ్జెట్కు ముందు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై
అటు తెలంగాణ భవన్లో నిర్వహించిన పిఆర్ఎస్ఎల్పి సమావేశానికి ఒకసారి వచ్చి ఇక పార్టీ నాయకులు ఎవ్వరూ పార్టీలు మారకూడదు, వెళ్ళిన వారు వెళ్ళొచ్చు, ఉన్నవారికి అగ్రస్థానం కల్పిస్తామని, పార్టీ కోసం ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్లకు గుర్తింపు ఉంటుందని కేసీఆర్ అటు నాయకులను ఉద్దేశించి చాలా వరకు భరోసా ఇచ్చే ప్రయత్నాలు అయితే చేశారు. మరోవైపు బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా ఎండగట్టాలని, బడ్జెట్లో రాష్ట్రానికి ఎలాంటి వెసులుబాట్లు ఇచ్చారు వాటన్నిటిపైన, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య భూమిక పోషించిన నిరుద్యోగ సమస్య కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, రైతులకు రుణమాఫీ కావచ్చు, ఇలాంటి డబల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు, వీటన్నింటిపైన బడ్జెట్ సమావేశాల్లో ఆ కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని కేసీఆర్ ఎమ్మెల్యేలకు అయితే సలహా ఇచ్చారు. నేను కూడా ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాలకు వస్తానని, పార్టీని ముందుండి నడిపిస్తానని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత ఆ బడ్జెట్ సమావేశంలో ఒకసారి మాత్రమే అసెంబ్లీకి వచ్చి ఆ తర్వాత మళ్ళీ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారనే విమర్శలు కూడా పూర్తిగా వెల్లువెత్తుతున్నాయి. కనీసం క్యాడర్లో జోష్ పూర్తిగా పోయింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు బీజేపీ పార్టీ రెండు కూడా అటు పుంజుకుంటున్న నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో కనుమరుగైంది అనే దశ నుంచి జోష్ నింపాలి అని పార్టీ ప్రణాళికలను సైతం లేకపోవడం, ఆయన పార్టీ చీఫ్గా ఉండి అందుబాటులోకి రాకపోవడంతో పార్టీ నేతలంతా కూడా పూర్తిగా నైరాశ్యంలో ఉన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో ఉన్న బీజేపీ రెండు కూడా తెలంగాణ ప్రజల మధ్యకు వెళ్తుంటే అటు 20 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల కోసం పాటుపడిన పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ, ఆ తదనంతరం బీఆర్ఎస్గా మారిన పార్టీ కేవలం కౌంటర్లకు మాత్రమే పరిమితమైందని కూడా మొత్తం విమర్శలు అయితే వస్తున్నాయి. ఇక మరోవైపు సొంత నియోజకవర్గంలో కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గంలో అర్హులకు ఇచ్చిన డబల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ పంపిణీ చేయాలని వాటిని డిమాండ్ చేస్తూ ప్రజలు తరచూ నిరసనలు చేపడుతుంది. అందులో భాగంగానే కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద సైతం వాళ్ళు నిరసన అయితే తెలిపారు. అయినా కూడా అటు బీఆర్ఎస్ చీఫ్ నుండి గజ్వేల్ ఎమ్మెల్యే అయిన కేసీఆర్ నుంచి స్పందన రాకపోవడంతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదురుగా రోడ్డుపై బైఠాయించి నిరసన కూడా తెలిపారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా 10 ఏళ్ళు కష్టపడిన పార్టీ క్యాడర్ను పట్టించుకోక, ఇటు ఎమ్మెల్యేగా గెలిపించిన సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోక కేసీఆర్ విమర్శల పాలవుతున్నారని పార్టీ అభిమానులు, ఆయన సన్నిహితులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేసీఆర్ ఫామ్ హౌస్ను వీడి రాష్ట్ర ప్రజలకు, అటు నాయకులకు, క్యాడర్కు అందుబాటులో వస్తారని ఆ పార్టీ వర్గాలు సైతం భావిస్తున్నారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.